జై శ్రీమన్నారాయణ. ఆ తర్వాత సీతాలక్ష్మణులతోని రామచంద్రుడు వెనక్కి వచ్చి ఆశ్రమంలో ఉంటూ ఉన్నారు. సీతమ్మతో లక్ష్మణుడితో కలిసి ఉన్నటువంటి రామచంద్రుడు ఏ రకంగా ప్రకాశిస్తున్నాడంటే, గిరిరాజపుత్ర్యా రుద్రః సనంది భగవానివేశః. పార్వతీదేవితో నందీశ్వరునితో ఉన్నటువంటి శంకరుడు ఏ రకంగా ప్రకాశిస్తూ ఉన్నాడో ఆ రకంగా సీతమ్మతో లక్ష్మణునితో రామచంద్రుడు ప్రకాశిస్తూ ఉన్నాడు. సీతారామ లక్ష్మణులు గోదావరి నదిలో స్నానం చేసి సంధ్యావందనాదులు పూర్తి చేసుకొని ఇక ఆశ్రమానికి వెనక్కి వచ్చేశారు. ఆ తర్వాత రామలక్ష్మణులు కృత్వా పౌర్వాహ్నికం కర్మ, బ్రహ్మయజ్ఞాదులన్నీ చేసుకున్నారు మధ్యాహ్నం పూట రామలక్ష్మణులు. ఆ తర్వాత పర్ణశాలాం ఉపాగమత్, అందరూ పర్ణశాలలోనికి వెళ్ళిపోయారు. ఆ ప్రదేశంలో సీతారామ లక్ష్మణులు మహర్షులందరితో కలిసి సుఖంగా ఉంటూ ఉన్నాడు. ప్రతిరోజు కూడా చకార వివిధాః కథాః, చక్కగా పురాణ ఇతిహాస కాలక్షేపాలు చేసుకుంటూ మహర్షులందరూ చెబుతూ ఉంటే రాముడు వినటం, రాముడు చెప్పటం, ఈ రకంగా పురాణ ఇతిహాసాది విషయాలను ముచ్చటించుకుంటూ అందరూ గడుపుతూ ఉన్నారు సుఖంగా. మహర్షులందరూ చెబుతూ ఉండేటటువంటి కథలను కూడా రామస్య కథా సంసక్త చేతసః, చాలా శ్రద్ధగా వారు చెప్పేవన్నీ వింటూ హాయిగా కాలం గడుపుతూ ఉన్నారు సీతారామ లక్ష్మణులు మహర్షులందరితో ఆ పర్ణశాలలో. అలా గడుస్తూ ఉండగా ఒకరోజు తం దేశం రాక్షసి కాచిత్ ఆజగామ యదృచ్ఛయా. అలా హాయిగా గడుపుతూ ఉండగా యాదృచ్ఛికంగా ఒక రాక్షసి ఆ ప్రదేశానికి వచ్చింది. ఎవరా రాక్షసి? సాతు శూర్పణఖ నామా, ఆమె పేరు శూర్పణఖ. ఎవరా శూర్పణఖ? దశగ్రీవస్య రక్షసః భగినీ, రావణుడనేటటువంటి రాక్షసుని చెల్లెలు. ఏం చేస్తుంది? అక్కడికి వచ్చి రాముడి దగ్గరికి వచ్చింది. రామం ఆసాద్య, రాముడి దగ్గరికే వచ్చింది. ఏం చేస్తుంది? రాముణ్ణి చూస్తుంది. మరి ఎట్లా ఉన్నాడు మన రాముడు? సింహోరస్కం, సింహంలాగా కూర్చుని ఉన్నాడు. విశాలమైనటువంటి వక్షస్థలము కలిగినటువంటి మన శ్రీరామచంద్రుడు. అట్లాంటి రాముడిని శూర్పణఖ చూస్తోంది. మహాబాహుం, ఆజానుబాహు అయినటువంటి మన శ్రీరామచంద్రుణ్ణి శూర్పణఖ చూస్తోంది. పద్మపత్ర నిభేక్షణం, మంచి తేజస్సుతో దగదగలాడుతున్నటువంటి ముఖమండలము కలిగినటువంటి శ్రీరామచంద్రుణ్ణి శూర్పణఖ చూస్తోంది. అతీవ ప్రియదర్శనం, రాముడిని చూస్తూ ఉంటే ఇంకా ఇంకా చూడాలి అని అనిపిస్తూ ఉంటుంది. కన్నుల పండువగా ఉంటుంది రాముడిని చూస్తూ ఉంటే. అట్లాంటి రాముడిని శూర్పణఖ చూస్తోంది. గజ విక్రాంత గమనం, మన రామచంద్రుడు నడుస్తూ ఉంటే ఎట్లా ఉంటుంది? ఏనుగు గంభీరముగా నడుస్తూ ఉంటే ఎట్లా ఉంటుందో అట్లాంటి అడుగులు వేస్తాడు మన రామచంద్రుడు. అట్లాంటి రామచంద్రుడిని శూర్పణఖ చూస్తోంది. సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాళువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు, పార్వతీ పరమేశ్వరులు, ఆంజనేయస్వామి,
సకల దేవతలు, పితృదేవతలు, మహర్షులు, ఆచార్యులు, భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం. రామ రామ దశరథ రామ, రామ రామ దశరథ రామ, హే హే రాజా రామ, హే హే రాజా రామ, హే హే సీతారామ, హే హే సీతారామ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు, మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి, సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక, హో శ్రీమన్నారాయణ, కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం 1 శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే
నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.